happy to announce that there will be no income tax payable up to income of 12 weeks. నువ్వు వర్క్ చేయకుండా కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని బడ్జెట్ సెషన్ చూస్తున్నావా? అసలు నీకు ఏమర్థం అవుతుందంటారా బడ్జెట్ చూస్తున్నావు? నాకు అర్థమైతే అన్న. మొన్న క్లయింట్ కాల్లో అడిగిన క్వశ్చనే నీకు అర్థం కాలేదు, వీడికి బడ్జెట్ అర్థమవుతుంట. సరే చెప్పరా, చెప్పు. అన్న ఎందుకన్నా పిల్లడు వదిలేద్దాం. ఆడపిల్లడేంట్రా, చెప్పరా చెప్పు. చెప్తా అన్న విను. ఇప్పుడు 12 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి నో ట్యాక్స్ అని చెప్తున్నారు. దట్స్ ఫైన్. మన వాళ్ళు కూడా పొద్దు నుంచి సంకలు గుర్తుకుంటారు. దట్స్ ఓకే, ఫైన్, నాకు కూడా నచ్చింది. కాకపోతే 12 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఏటీసీ, ఏటీడీ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళని ఎవరు అడ్రస్ చేస్తారని ఇప్పుడు వాళ్ళ గురించి అడిగితే నెక్స్ట్ వీక్ దాకా ఆగండి, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనేది ఒకటి రిలీజ్ చేస్తామని అంటున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చేంత వరకు ఏం చెప్పలేమన్నా. అంటే ఇప్పుడు 60 lakh ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి ఆ 12 lakhs కి ఏం ట్యాక్స్ వేయకుండా మిగతా 4 lakhs కి ట్యాక్స్ వేస్తారా? అక్కడే అందరు పప్పులో కాలేస్తారు. 16 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి మనకి ఇచ్చిన స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో 0 to 4, 4 to 8 ఉన్నాయో అవి అప్లికబుల్ అవుతాయి. అంటే ఏంట్రా, ఈ సంవత్సరం నీకు హైక్ వచ్చేస్తుంది, నీ ప్యాకేజ్ 12 దాటేసి 16కి వెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? ఇంకెన్ని రోజులు అన్న ఎలానే ఉండమంటావు? హైక్లు వద్దా మాకు? ఏడ్సేవులే, అదంతా కాదురా. ఇప్పుడు హై ప్యాకేజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు నా సేవింగ్స్, నా ఇన్వెస్ట్మెంట్లు ట్యాక్స్లో ఎంత కట్ చేస్తారంటావు? అదే తెలీదన్నా, నెక్స్ట్ వీక్ దాకా ఆగాలన్నమాట. అసలు ఈ ట్యాక్స్ పాలసీ మంచిదేనారా? నాకు తౌఫిక్ బాయ్కి మంచిదే అన్న. మాది 12 lakhs లోపు కదా, మాకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎటు తిరిగి నీలాంటి హై ప్యాకేజ్ వాళ్ళకే అన్న. చచ్చా, ఈ దేశంలో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎప్పుడు అన్యాయమే జరుగుతుందిరా. ఆల్రెడీ నాన్ సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.